పొత్తుల దగ్గర ఎవరి ఎత్తులు వాళ్ళకుంటాయి. తెలుగుదేశం సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు ప్రొజెక్ట్ చేసుకురావడం కానీ బయటికి చెప్పుకొస్తున్నటువంటిది ఇద్దరికి కలిపి ఆరిద్దాం అనుకుంటున్నారు, లేకపోతే ఇద్దరికి కలిపి ఏడిద్దాం అనుకుంటున్నారు, అట్లాగే ఇద్దరికి కలిపి 30 స్థానాలు ఇద్దాం అనుకుంటున్నారు, ఇట్లాంటి లెక్కలు చెప్పుకొస్తుంది. బట్ ప్రాక్టికల్గా భారతీయ జనతా పార్టీ ఎన్ని అడిగింది? విశ్వసనీయ సమాచారం ప్రకారం అయితే 8 పార్లమెంటు స్థానాలు అడుగుతోంది, 15 అసెంబ్లీ స్థానాలు అడుగుతోంది. ఇందులో ఒక 2 అటు ఇటైనా అంగీకరించడానికి సిద్ధంగా ఉంది. దాని మీదనే ప్రస్తుతం చర్చ. అదొక్కటే కాకుండా ఇప్పుడు ఏ రేషియోలో అయితే సీట్లు తీసుకుంటున్నారో అదే రేషియోలో మళ్ళీ పద్దాకా చర్చలు ఢిల్లీనికి పిలుచుకుని మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత జరగబోయేటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కానీ, స్థానిక ఎన్నికలు, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్స్ అన్నిట్లో కూడా అదే రేషియోలో పొత్తు అన్నటువంటిది ఇప్పుడే తేల్చేయమని చెప్తున్నారు. అదే రేషియోలో ఉండాలని చెప్తున్నారు. ఇక్కడ ఈ పవర్ షేరింగ్ విషయంలో వెనక్కి తగ్గింది బీజేపీ కూడా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వెనక్కి తగ్గాడు కాబట్టి బీజేపీ కూడా వెనక్కి తగ్గింది. ఓవరాల్గా ప్రస్తుతం పొత్తులకు సంబంధించినటువంటి లెక్కలో భారతీయ జనతా పార్టీ ఆ పాయింట్ మీదనే స్ట్రెస్ చేస్తుంది. కాబట్టి ఇటు తెలుగుదేశం దానికి అనదర్ ఈక్వేషన్ చెప్తుంది, మీరు అట్లయితే మీరు గెలవకపోగా మేము కూడా దెబ్బతింటాం లాంటి. కాబట్టి ఏం జరుగుతుందనేది చూడాలి.